దుబాయ్లో ఆలయ ప్రారంభోత్సవానికి వెళ్ళి అక్కడ విదేశీ వ్యవహారాల నిపుణులతో చర్చించిన తర్వాత పలు అంశాల మీద ఒప్పందం చేసుకున్నటువంటి నరేంద్ర మోడీ వస్తా ఖతార్ వెళ్ళారు. ఖతార్ ఎమిర్తో మీటింగ్ అయ్యారు. ఏదైతే మొన్ననే మన నేవీ సిబ్బందిని బేషరతుగా విడిచిపెట్టినటువంటి ఖతార్ ఎమిర్కి కృతజ్ఞతలు చెప్పేందుకోసం నరేంద్ర మోడీ అక్కడికి వెళ్ళారు. భారత్ ఖతార్ దేశాల బంధం మరింత బలోపేతం అవుతుందని ప్రధాని మోడీ ప్రకటించారు. ఖతర్ పర్యటనలో ఉన్న మోడీ గురువారం ఖతర్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. గూఢచర్యం ఆరోపణలపై అరెస్టై శిక్షలు పడిన 8 మంది మాజీ భారతీయ నౌకాదళ అధికారులకు ఖతార్ ప్రభుత్వం విడిచిపెట్టిన నేపథ్యంలో ఖతార్ పాలకులతో మోడీ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎమిర్ను కలవడం అద్భుతం. ఇరు దేశాల మధ్య భిన్న రంగాల్లో విస్తృత స్థాయి సహకారానికి ఈ భేటీ బాటలు పడుస్తోంది. పర్యావరణానికి ప్రయోజనం చేకూర్చే నూతన రంగాల్లో కలిసి పనిచేసేందుకు భారత్ ఖతార్ సిద్ధంగా ఉన్నాయంటూ భేటీ తర్వాత మోడీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇరు నేతల చర్చలు ఫలవంతమయ్యాయి. ఖతార్లోని భారతీయుల సంక్షేమ బాధ్యతలు తీసుకున్న ఖతార్ ఎమిర్కు మోడీ ధన్యవాదాలు చెప్పారు. కఠిన శిక్షలు పడిన 8 మంది మాజీ భారతీయ నావికాదళ అధికారిని వదిలిపెట్టేందుకు ఖతార్ ఎమిర్కి మోడీ థ్యాంక్ యూ చెప్పి మెచ్చుకున్నారు. భారత్లో పర్యటించాల్సిందిగా ఆయనను మోడీ ఆహ్వానించారని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాత్రా ప్రకటించారు.